అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చేసింది మన భవిష్యవల్లి. ఇప్పుడు మనం చూపించబోతుంది ఏంటంటే మన మామయ్య మామిడికాయలు అన్నమాట. మన మామయ్య అయితే ట్రీస్లో టీ తాగుతున్నాయి అనమాట. అన్నీ ఐమింగ్ వేర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం మామిడికాయలు చూడబోతున్నాం. రెడీ. ఇంకోండి చూడండి, మామిడికాయలు చాలా కాస్తున్నాయండి. సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది కదా, పండుతాయి మామిడికాయలు. ఇంకోండి చూడండి, ఒక్కదానికి 3 కాసినాయి చూడండి ఒకసారి. చాలా బాగున్నాయి. 4 అండి, నాకు అసలు సరిగ్గా కనిపించలేదు. చూడండి 4. మంచిగా మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు దీంతో. ఇంకొకటి ఉందండి, 5వది కూడా. నేను అసలు చూడలేదు ఇది. నెక్స్ట్ ఇదైతే ఒకటి సింగిల్ది. ఇదైతే ఒక్కొక్క కొమ్మకి 2 కాసినాయి ఇట్లా. ఇవ్వండి, ఈ మామిడికాయ అయితే కొన్నిటికి ఇట్లా సొన అంటుకుంది. అంటే సంథింగ్ గమ్మలాగా ఉంటాయి కదా, మనము కొయ్యంగానే ఆ గమ్మ అయితే ఇట్లా కారింది, కొయ్యకుండానే కారింది. మేబీ ఇక్కడ కూడా ఒక మామిడికాయ ఉండేది అనుకుంటాను. వెనకాల కూడా ఒకటి ఉంది, నేను చూడలేదు, కానీ అది చాలా చిన్నగా ఉంది. పైగా దాని షేప్ కూడా వేరే షేప్లో ఉంది, మామిడికాయ లాగా లేదు. చూడండి, చిన్న చింతపండు లాగా ఉంది. ఇది డ్రాగన్ ఫ్రూట్ అనమాట. దీన్ని ముట్టుకోవద్దండి. ఇదే మన డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్లో ఉండే ఫ్రూట్ అనమాట. డ్రాగన్ ఫ్రూట్ అని పేరు వచ్చింది అందువల్లే. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా నార్మల్గానే చూడడానికి బాగుంటుంది, కానీ దీన్ని ముట్టుకుంటే చాలా గుచ్చుకుంటుంది. మీకు ఒకసారి స్క్రీన్ దగ్గర చేసి చూపిస్తాను. చూడండి, ముళ్ళు ఉన్నాయి చాలా రైమింగ్ వర్డ్స్ వస్తున్నాయి నా నోరుకి. డ్రాగన్ ఫ్రూట్, మామయ్య మామిడి పళ్ళు, ట్రీస్లో టీ చాలా వచ్చినాయి. ఇప్పటికీ 3 వచ్చినాయి అన్నమాట మనకి.